నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు తప్పదనే ప్రచారం ఊపందుకుంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరును చేర్చడంతో అరెస్టు అవుతారనే నిర్ణయానికి క్యాడర్ సైతం వచ్చేసింది. ఎప్పుడు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేయవచ్చని, అందుకు ప్రభుత్వం సర్వం సన్నద్ధం చేస్తుందని ఇంటెలిజెన్స్ రిపోర్టు అందడంతో కేటీఆర్ అలర్ట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడూ లేని విధంగా నందినగర్లోని తన నివాసంలో బుధవారం నుంచి మకాం వేశారు. రాత్రి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులంతా నందినగర్లోనే ఉంటున్నారు. ఒక్కో నాయకుడు 25 మంది వరకు కార్యకర్తలతో వచ్చినట్లు సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా లీగల్ టీంను సైతం రెడీగా ఉంచారు. ఎప్పుడు అదుపులోకి తీసుకున్నా వెంటనే చేపట్టాల్సిన చర్యలపై కేటీఆర్, హరీష్ రావు నేతలతో చర్చించినట్లు నేతలు చెబుతున్నారు. బుధవారం ఉదయం వరకు నేతలంతా నందినగర్లోనే ఉన్నారు. క్యాడర్లోనూ అరెస్టు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అవుతారనే ప్రచారం ఊపందుకుంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. అయితే లగచర్ల ఘటనలో కేటీఆర్ పేరును ప్రస్తావించడంతో ఈ రేస్ కేసు ప్రభుత్వం ఖచ్చితంగా అరెస్టు చేస్తుందని, ఈ అరెస్ట్ ఖాయమని పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. దీంతో కేటీఆర్ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లా నేతలతో గురువారం తెలంగాణ భవన్ లో భేటీ అయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ చైర్మన్లతో పలు అంశాలపై చర్చించారు. గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు సైతం వచ్చి కేటీఆర్ ని కలుస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, బీఆర్ఎస్ పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితరాలు చర్చించినట్లు సమాచారం. అయితే మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫోన్ ట్యాపింగ్ లో ఇచ్చిన నోటీసుకు విచారణకు హాజరయ్యారు. విచారణలో అడిగిన ప్రశ్నలపై కేటీఆర్ ఆరా తీశారు. ఇంకా ఎవరికి నోటీసులు వచ్చినా అధైర్య పడొద్దని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు, బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని, పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ సూచించినట్లు సమాచారం. ఇంకా పలు అంశాలలో నోటీసులు నేతలకు వచ్చే అవకాశం ఉందని కూడా ముందస్తుగా సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోని కీలక నేతలందరినీ భయపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేసే అవకాశం ఉందని, అలర్ట్ గా ఉండాలని సూచనలు చేస్తున్నట్లు సమాచారం. కార్యకర్తల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరికీ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా కల్పించినట్లు కూడా తెలుస్తోంది. కేటీఆర్ అరెస్ట్ అవుతారనే ప్రచారం నేపథ్యంలో నేతలు, కార్యకర్తలు భవన్ కు భారీగా చేరుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా తరలి రావడంతో భవన్ క్యాడర్ తో కలకలలాడుతోంది. పార్టీ సమావేశాన్ని తలపించినట్లయింది. కేటీఆర్ రాగానే జై తెలంగాణ, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. పోటీ పడి నినాదాలు చేశారు. పార్టీలో ఏం జరుగుతోంది? కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అయితే పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? పార్టీకి మైలేజ్ వస్తుందా? పార్టీ అధినేత కేటీఆర్ అరెస్ట్ అవుతారా? అయితే పార్టీని ఎవరు లీడ్ చేస్తారు? పార్టీకి మైలేజ్ వస్తుందా? పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? తదితర విషయాలను ఆరా తీశారు. పార్టీ కమిటీలు వేశారు. కాలయాపనతోనే కాలం వెళ్లదీస్తారా అనే అంశాలను సైతం చర్చించుకోవడం విశేషం. ప్రభుత్వం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో నిరసనలు చేపట్టాలని పార్టీ నేతల భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఎలాగైతే ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకువచ్చారో అదే మాదిరిగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే ఈ అంశాన్ని పార్టీ క్యాడర్లోనూ బూస్ట్ నింపేలా కార్యక్రమాలు చేపట్టాలని, కేటీఆర్ ను ఎన్ని రోజులు జైల్లో పెడితే అన్ని రోజులు నిరాటంకంగా నిరసనలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తుండటం, బడుగు బలహీన వర్గాల పక్షాన రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసుల పక్షాన ప్రశ్నిస్తున్నందునే అరెస్టు చేసిందనే అంశాన్ని బలంగా తీసుకువెళ్లేందుకు పార్టీ సిద్ధమవుతోంది. కేటీఆర్ అరెస్టును మాత్రం బీఆర్ఎస్ అధిష్టానం రాజకీయంగా వాడుకోవాలని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తప్పిదాలను వివరించి దోషిగా నిలపాలని స్కెచ్ వేస్తోంది. అయితే లగచర్లలో జరిగిన ఘటనకు రాజకీయ రంగు పులిమి, పేదల భూములు గుంజుకునే కుట్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ మండిపడుతున్నారు. తమ భూములు కోల్పోతామని ఆవేదనతో రైతులు నిరసనలు పెడితే వాళ్లపై 3rd డిగ్రీ ప్రయోగించి అమానుషంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల కుటుంబాలకు చెందిన గిరిజన మహిళలు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ తో భేటీ అయ్యారు.
తమ గోడు చెప్పుకున్నారు. తమ ఇంట్లో మగవారిపై ఎంత కర్కశంగా వ్యవహరించారో చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. దాడితో సంబంధం లేకపోయినా కూడా తన భర్తను విపరీతంగా కొట్టి తీసుకువెళ్లారని జ్యోతి అనే గర్భిణి పోలీసుల దాడిని వివరిస్తూ కంటతడి పెట్టుకుంది. తమ భూములు తీసుకుంటామని దాదాపు 10 నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని, తమకు ఆ భూములే ఆధారమని అంటున్నారు. తమ వారిని తీవ్రంగా కొట్టడంతో వాళ్లు నడవలేని స్థితిలో ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు తీసుకుంటామని మమ్మల్ని బెదిరిస్తున్నారని, మా ఆధారం పోతే ఎలా బతకాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్లే ఈ దాడికి కుట్ర చేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గిరిజన మహిళలను చూస్తుంటే ఎవరో చెబితే దాడి చేసే వారిలా కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఫార్మా విలేజ్ వస్తే ఏం ప్రయోజనం కూడా వారికి చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయలేదని అన్నారు. భూమి కోసం పోరాటం చేస్తున్న రైతులపై ఇంత పాశవికంగా దాడి చేయటమేమిటని ప్రశ్నించారు. గిరిజన రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులను విడిపించే వరకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. గర్భిణీ మహిళ జ్యోతికి వైద్య సదుపాయం అందిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ఎదుర్కొనేందుకు ప్రజా సంఘాలు, గిరిజన దళిత సంఘాలు, మహిళా సంఘాలు ముందుకు రావాలని కోరారు. అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. లగచర్ల ఘటనను ఎంపీ డీకే అరుణ కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.